మహబూబ్నగర్ జిల్లాలో అవినీతి అనకొండ. జీతం 2 లక్షలు మాత్రమే, కానీ ఆస్తి 350 కోట్లు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న కిషన్ ఇంట్లో ఏసీబీ సోదాలను చేసి షాక్ అయిపోయిందంటే అర్థం చేసుకోండి. కిషన్ బంధువులు, అలాగే ఫ్రెండ్స్, అలాగే డ్రైవర్ ఇళ్లల్లో మొత్తానికి 12 ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఏసీబీ సోదాలు చేస్తుంది. అధికారికంగా అంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం మార్కెట్ వాల్యూ 12.72 కోట్లు. కానీ అక్రమాస్తులు వాటి విలువ బహిరంగ మార్కెట్లో ఒక్కసారి మనం చూస్తే కనుక 350 కోట్లు. ఇంట్లో ప్రస్తుతానికి కిలో బంగారం, 1.5 కోటి బ్యాంక్ బ్యాలెన్స్, 10 ఎకరాల్లో వ్యవసాయ భూమి, మరో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, దాంతోపాటు 2 ఫ్లాట్లు, హోటళ్లలో ఓనర్షిప్లు, వ్యాపార సంస్థల్లో కూడా వాటాలు. కిషన్ భాగవతం ఇంకా చెప్పుకుంటూ పోతే స్థిర చరాస్తులు, వీటన్నిటిపైన ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కిషన్ నాయక్ గతంలో పనిచేసిన ప్రాంతాల్లో సోదాలని నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇటు బోయిన్పల్లి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సోదాలు చేస్తున్నారు. ఇటు కిషన్ నాయక్ని అదుపులోకి తీసుకొని ఏసీబీ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇటు నిజామాబాద్లో ఒక్కసారి చూస్తే కనుక లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50%, 50% వాటా షేర్ హోల్డర్. దాంతోపాటు నిజామాబాద్ రాయల్ ఓక్ ఫర్నిచర్ స్పేస్లో 3000 చదరపు గజాల ఓనర్షిప్. అలాగే దాంతోపాటు నిజామాబాద్లోని అశోక టౌన్షిప్లో 2 ప్లాట్లు ఉన్నాయి. దాంతోపాటు నిజాంపేట్ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ మున్సిపాలిటీలో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, నిజాంపేట్లో 4000 చదరపు అడుగుల పాలీ హౌస్, అలాగే షెడ్, 1.37 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. ఎప్పుడైనా చూసారా ఇలాంటి బ్యాంక్ బ్యాలెన్స్లు? దాంతోపాటు కిలో బంగారం, అలాగే ఆభరణాలు, జ్యువెలరీ అయితే లెక్కలేనంత, ఒక హోండా సిటీ కారు, మరి ఒక ఇన్నోవా క్రిస్టా కారు. ఇట్లా ఫ్యామిలీ మొత్తం మీద 12 చోట్ల ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. ఈయన పేరు మీద ఎంత ఉంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎంత ఉండాలి, బినామీల మీద ఎంత ఉండాలి చూడండి. షెడ్లు చూడండి, అసలు ఒక్కొక్క దగ్గర 10 ఎకరాలు, కమర్షియల్ ల్యాండ్ 10 ఎకరాలు, కమర్షియల్ స్పేసెస్, హోటల్స్లో 50% షేర్ హోల్డర్. మార్కెట్ వాల్యూ 350 కోట్లు. నాట్ ఏ జోక్. 350 కోట్లు అంటే ఏంటండి? ఇంత సంపాదించాడా? 3 కిషన్ నాయక్ డిటిసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఇంత సంపాదించవచ్చా? అసలు ఎప్పుడు కనీ విని వేరగం. ఒక్కసారి ఆ బిల్డింగ్లు చూడండి, రాయల్ ఓక్ ఫర్నిచర్స్, ఇటు లహరి ఇంటర్నేషనల్ హోటల్, ఒక 3 స్టార్, ఒక 5 స్టార్ హోటల్ లాగా కనిపిస్తున్నాయి. ఆ హోటల్స్ చూడండి, ఆ రాయల్ ఓక్ స్పేసెస్ ఎంత పెద్ద కమర్షియల్ స్పేస్, దాంట్లో 300-400 గజాలు. ఇంత సంపాదించారా? ఇంత సంపాదించడానికి మార్గాలు ఏంటి అసలు? ఏసీబీ తెలంగాణ పెట్టిన పోస్ట్ని ఒకసారి చదివి వినిపిస్తా. ఏ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ 3 కిషన్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి, మహబూబ్నగర్ district by Telangana ACB officials. Today ACB officials conducted searches at his residence along with 11 other locations linked to him and his relatives. షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏసీబీ తెలంగాణ వాళ్ళు చూడండి, ల్యాండ్ చూడండి, లొకేషన్ చూడండి. డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు, ఒక ఫిషింగ్ పాండ్ పెట్టుకున్నాడు, 31 ఎకరాలు అంట అండి. 31 ఎకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, హోటల్స్లో పార్ట్నర్షిప్, కమర్షియల్ స్పేసెస్లో పార్ట్నర్షిప్. మార్కెట్ వాల్యూ 350 కోట్లు అంట. 3 కిషన్. ఈ 3 కిషన్ గురించి మరింత వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. 3 కిషన్కి సంబంధించి ఏసీబీ ఇప్పటిదాకా ఎంత ఇంట్రాగేట్ చేశారు, ఎంత ఇన్వెస్టిగేట్ చేశారు, ఆస్తుల లెక్కింపులు ఇంకా ఏమైనా పెరిగాయా, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ చెప్పండి, అసలు కళ్ళు బయళ్ళు కమ్ముతున్నాయి. అసలు ఆ ల్యాండ్ చూసినా, ఆ బిల్డింగ్స్ చూసినా, ఆ హోటల్స్ చూసినా 350 కోట్లు ఏంటండి? ఎలా సంపాదించాడు? ఇంకా అసలు ఏసీబీ లెక్కల్లో ఆస్తి వివరాలు 350 కోట్లు దాటినాయా? ఇంకా జరుగుతుందా లెక్కింపు అదంతా?
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా గత వరుసగా 2-3 నెలల నుంచి కూడా ఏసీపీ దాడులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా వనపర్తి జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా ఏసీపీ దాడులు నిర్వహించారు. నిన్న మహబూబ్ నగర్ సంబంధించినటువంటి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ యొక్క ఆఫీసుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏసీపీ దాడులు నిర్వహించారు. ఏసీపీ దాడుల్లో నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి సిస్టమ్కు సంబంధించినటువంటి డెస్క్ కానీ అటు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా కలెక్ట్ చేశారు. అసలు కిషన్ నాయక్ గతంలో కూడా ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏ జిల్లాల్లో పనిచేశాడనేటువంటి వాటిపైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. వాటికి సంబంధించినటువంటి ఒకడైతే పనిచేస్తున్నాడో అక్కడ బోయినపల్లి కావచ్చు, అటు నిజామాబాద్ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైతే ఏసీబీ సంబంధించినటువంటి అధికారులు వాటిపైన కూడా దృష్టి పెట్టి వరుసగా కిషన్ నాయక్ నిన్న మధ్యాహ్నం కూడా సంబంధించినటువంటి ఆర్టీఓ ఆఫీసులో కీలకమైనటువంటి డేటా, దానికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. మరోవైపు కూడా కిషన్ నాయక్ సంబంధించినటువంటి డ్రైవరు, తనకు సంబంధించినటువంటి అటెండర్స్ మీద కూడా వారిపైన గురి పెట్టారు. ఇప్పటికే కీలక అంశాలు, కీలకమైనటువంటి పత్రాలు కూడా ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లో తనని రిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా తనకు సంబంధించినటువంటి ఎక్కువ పత్రాలు బినామీలు ఎవరైతే తన కుటుంబ సభ్యులను సంబంధించినటువంటి బినామీల పేర్లపైన అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు తేల్చారు. వాళ్ళని కూడా సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల కూడా సీజ్ చేసేసారు. ఇప్పటికే ఎక్కడికి కూడా ఎలాంటి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరగకుండా కూడా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మనం చూసినట్లయితే సుమారుగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా కిషన్ నాయక్ సంబంధించినటువంటి విలువైన సంబంధించినటువంటి నిజాంపేటలో సుమారుగా 31 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమి ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు కూడా 10 ఎకరాలకు సంబంధించినటువంటి కమర్షియల్ ల్యాండ్, చాలా విలువ కోట్లకు పడగలిపేటువంటి వ్యవసాయ భూమికి సంబంధించిన కమర్షియల్ ల్యాండ్ కూడా ఉందని చెప్పేసి గుర్తించారు. గతంలో నిజామాబాద్ ప్రాంతంలో పనిచేసినప్పుడు కూడా అక్రమాలకు పాల్పడ్డాడు. అతని పైన ముందు నుంచి కూడా దృష్టి ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా కిషన్ నాయక్ ప్రధానంగా నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో కూడా ఒక విలువైనటువంటి హోటల్లో 50% వాటా తనదే ఉందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కిషన్ నాయక్ సంబంధించినటువంటి బంధువులు, తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, అదేవిధంగా ఉన్నటువంటి తనకు కారు డ్రైవర్ గా పనిచేస్తున్న డ్రైవరు, అతనికి సంబంధించినటువంటి పరివార ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరిపైన కూడా కిషన్ నాయక్ సంబంధించినటువంటి అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, కిషన్ నాయక్ ఎక్కడెక్కడ సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కూడా ఇప్పటికే అధికారులు, ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకుంటుగా మనకు తెలుస్తుంది. మరోవైపు కూడా ఎక్కడైతే మహబూబ్ నగర్ ప్రాంతంలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా మండలం, ఏదైతే కర్ణాటక ప్రాంతం బార్డర్ ఉంటుందో అటు కృష్ణా మండలం కావచ్చు, అటు కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లంపూర్ చెక్ పోస్టులు కావచ్చు, ఈ రెండు ప్రధానంగా చెక్ పోస్టులు మనకి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉంటుంటే అక్కడ కూడా గతంలో కూడా ఆ చెక్ పోస్ట్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వము ఎత్తేసినప్పటి నుంచి కూడా అనేక పర్యాయాలు కిషన్ నాయక్ పై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఈ వరుసగా అటు గత నెలలో కూడా వనపర్తి ప్రాంతంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. మరి వెంటనే మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి కిషన్ నాయక్ పూర్వక దాడులు చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు కిషన్ నాయక్ ఇంత అక్రమ ఆస్తులు సంపాదించాడనేటువంటి కూడా రాజకీయ వర్గాల్లో అటు స్థానిక ప్రజల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా చూస్తున్నటువంటి ఈ యొక్క అక్రమాస్తులు ఒకటేసారి కోట్లకు పోయి బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్లు చూడడము, విలువైనటువంటి కార్లు ఉండడము, వీటికి సంబంధించినటువంటి భూములు ఉండడము, అట్లా సంబంధించిన వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు ఉండడంతో ఇంత కోట్లకు పడగలెత్తినటువంటి కిషన్ నాయక్ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఆఫీస్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా అటు పూర్తిగా మహబూబ్ నగర్ ప్రాంతంలోనే కాదు, తనకు సంబంధించినటువంటి తనతో కలిసి పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ ఎవరుతున్నారో వాళ్ళని కూడా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. వాళ్ళపైన కూడా ఎక్కడెక్కడ అవుతుందో వాళ్ళకి అసలు బినామీలు ఉన్నారా, అసలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారని చెప్పి కిషన్ నాయక్ తో సంబంధాలు ఎవరెవరు కొనసాగిస్తున్నారు, తన ఉద్యోగం చేసేటట్టు కూడా ఆ వేలో కూడా ఏసీబీ అధికారులు ఒకవైపు కూడా
చేస్తున్నటువంటి పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్ననే మధ్యాహ్నము కిషన్ నాయక్ని రిమైండ్ తీసుకొని తన ఇంట్లోనే సోదాలు నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. సుమారుగా 350 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్. రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక్కసారి ఆస్తుల విలువ 350 కోట్లు, 1 కిలో బంగారం, 1.5 కోటి బ్యాంక్ బ్యాలెన్స్, 10 ఎకరాల వ్యవసాయ భూమి ఒక దగ్గర, ఇంకో దగ్గర 31 ఎకరాల వ్యవసాయ భూమి, మరో చోట కమర్షియల్ ల్యాండ్, ఒక 10 ఎకరాల పైన కమర్షియల్ ల్యాండ్, 2 ప్లాట్లు ఉన్నాయి ఒక వెంచర్లో, అలాగే హోటల్స్లో ఒక 3 స్టార్ 4 స్టార్ని తలపించే హోటల్స్ అని చూడొచ్చు. అలాంటి హోటల్స్లో 50% షేర్ హోల్డర్, 50% ఓనర్షిప్. వ్యాపార సంస్థలతో పాటు మనం చూడొచ్చు, విజువల్లో ల్యాండ్ కనిపిస్తుంది. ఆ ల్యాండ్లో చూడండి, ఒక పక్కన ఇటు ఒక ఫిషింగ్ పాండ్ ఉంది, ఒక పక్కన పాలీ హౌస్ ఉంది, ఒక పక్కన ఇటు డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటలు పండిస్తున్నాడు, ఇంకో పక్కన ఇటు ఒక ఫిషింగ్ పాండ్. సో మొత్తానికైతే ఇటు కిషన్కి చెందిన స్థిర చరాస్తులు వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి లెక్కింపు చేసి మార్కెట్ వాల్యూ మినిమం ఒక 350 కోట్ల పైన ఉంటుందని చెప్పేసి ఇటు ఏసీబీకి సంబంధించిన అధికారులు వెల్లడించారు. కిషన్ నాయక్ గతంలో పనిచేసిన ప్రాంతాల్లోనే ఇవన్నీ సోదాలు చేశారు. ఆయన ఇటు బోయిన్పల్లి, అలాగే నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కిషన్ నాయక్ని అదుపులోకి తీసుకున్నారు, కానీ ఆయనకు సంబంధించిన ఆస్తులు ఒక్కసారి మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు లహరి ఇంటర్నేషనల్ హోటల్, ఈ రైట్ సైడ్లో ఏసీబీకి సంబంధించిన పోస్ట్లో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే ఒక ఇంటర్నేషనల్ హోటల్. దాని పక్కన రైట్ సైడ్లో ఉన్న ఇమేజ్ చూస్తే రాయల్ ఓక్ ఫర్నిచర్కి సంబంధించిన ఒక లావిష్ ఫర్నిచర్ షాప్ అని చెప్పొచ్చు. కానీ ఆ షాప్లో కాదండి, ఆ షాప్లో ఉన్న ల్యాండ్, ఆ లీజ్ అదంతా కూడా ఈయనదే అంట. దాంతోపాటు ఇటు లహరి ఇంటర్నేషనల్ హోటల్లో కూడా ఒక 50% షేర్ హోల్డర్ అంటే అర్థం చేసుకోండి. ఒక 3 స్టార్ హోటల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఒక కమర్షియల్ స్పేస్ ఉంది, కమర్షియల్ ల్యాండ్ 10 acres ల్యాండ్ ఉంది. ఏసీబీ తెలంగాణ కూడా పెట్టిన పోస్టును మనం చూడొచ్చు. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ మూడ్ కిషన్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ బై తెలంగాణ ఏసీబీ ఆఫీషియల్స్. Today, ACB officials conducted searches at his residences along with 11 other locations. 11 డిఫరెంట్ లొకేషన్స్లో. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం తనకు సంబంధించిన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు లహరి ఇంటర్నేషనల్ హోటల్ 50% వాటా ఉంది కూడా నిజామాబాద్లోనే ఉంది. అలాగే ఇటు రాయల్ ఓక్ ఫర్నిచర్ స్పేస్ 3000 చదరపు అడుగులు, 3000 స్క్వేర్ యార్డ్స్, అది కూడా నిజామాబాద్లోనే ఉంది. అలాగే నిజామాబాద్లో అశోక టౌన్షిప్లో 2 ప్లాట్లు ఉన్నాయి. అలాగే ఇటు నిజాంపేట్ పరిధిలో చూస్తే 31 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 31 acres వ్యవసాయ భూమి అయినా కూడా నిజాంపేట్ వెరీ డిమాండ్ ఉన్న ఏరియా, హైలీ డిమాండ్ ఉన్న ఏరియా, సిటీ పరిసర ప్రాంతాలని చెప్పొచ్చు. కొన్ని కోట్లలో ఉంటుంది దాని వాల్యుయేషన్. అలాంటి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది. అలాగే ఒక పాలీ హౌస్, ఒక షెడ్, 4000 చదరపు అడుగులు, 4000 చదరపు అడుగుల ఒక పాలీ హౌస్, ఒక షెడ్, ఒక ఫిషింగ్ పాండ్, అసలు నివ్వెరపోయే పరిస్థితి అన్నమాట. బ్యాంక్ బ్యాలెన్స్, తన బ్యాంకులో మెయింటైన్ చేసిన బ్యాలెన్స్ కూడా 1,37,00,000 బ్యాంకులో బ్యాలెన్స్ ఉందంటే అర్థం చేసుకోండి. అంత బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఆ డబ్బును ఏం చేయాలో అర్థం కాక ఆ బ్యాంకులో అలా నిల్వ చేసుకున్నాడా, ఎక్కడికైనా ఫండ్స్ మూవ్ చేశాడా, గతంలో ట్రాన్సాక్షన్స్ ఎలా ఉండేనో. ఇంట్లో కిలో బంగారం ఉందంట. బంగారం కొనడమే చాలా కష్టంగా ఉంది. 10 గ్రాములు కొనాలి, పెళ్లి కోసం కొనాలి, ఏదైనా ఒకేషన్ కోసం కొనాలి, ఇంట్లో ఆడవాళ్ళకు కొనాలి అంటే ఇబ్బంది పడే సమయం ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించే సిట్యువేషన్ ఉంది బంగారం కొనాలంటే. అలాంటిది కిషన్ నాయక్ ఇంట్లో కిలో బంగారం ఉంది. దాంతోపాటు జ్యువెలరీ, బంగారం కాకుండా జ్యువెలరీ కూడా ఉందంట, ఆభరణాలు, జ్యువెలరీ కూడా ఉంది. దాంతోపాటు లగ్జూరియస్ కార్స్, లగ్జరీ బ్రాండ్స్కి సంబంధించిన కార్స్ కూడా ఉన్నాయంట. ఇన్నోవా క్రిస్టా, హోండా సిటీ, ఇలా కొన్ని కార్స్ కూడా ఉన్నాయంట. సో మొత్తం మీద సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం ఇన్కమ్, ఇన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆయనకి నెలకి 2 లక్షల జీతం వస్తుంది. కానీ ఆయన ఆస్తుల విలువ 350 పైన, దాదాపు 350 నుంచి 400 కోట్లు. ఏసీబీ ఇంకా పూర్తిగా పరిశీలన చేసి వెల్లడించలేదు, ఒఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ ఒక ట్వీట్లో మెన్షన్ చేశారు, ఈ 11 లొకేషన్స్లో చేస్తున్నాము, లొకేషన్స్లో ఈయనకి ఈ హోటల్స్లో పర్సంటేజ్ ఉంది, ఈ
ఈ కమర్షియల్ స్పేసెస్లో పర్సంటేజ్ ఉంది, ఇక్కడ షేర్ హోల్డర్ ఉన్నాడు, ఇక్కడ ఇంత ల్యాండ్ ఉంది, ఇంత అసెట్ ఉంది అని చెప్పి ఏసీబీ చెప్పుకొస్తుంది. కానీ ఒక్క రకంగా షాకింగ్ అనుకోవచ్చు, ఒక డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరే ఇంత సంపాదించాడా అంటే ఇంకా ఈయన పైన స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఈయనతో పనిచేసిన వాళ్ళు, ఈయన కింద పనిచేసిన వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఇది అవినీతి డబ్బా? ఆయన జీతం చూస్తేనేమో ప్రస్తుతానికి 2 లక్షలు మాత్రమే ఉంది. ఇటు కిషన్ బద్దులు బినామీలుగా ఉన్నారు, ఆయన రిలేటివ్స్, ఆయన ఫ్రెండ్స్, ఈవెన్ ఆయన డ్రైవర్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఆయన డ్రైవర్ పేరు మీద కూడా ఆస్తులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ రికార్డ్స్, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం 12.7 12.7 crores. కానీ అది ఓపెన్ మార్కెట్లో ఒక్కసారి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఓపెన్ మార్కెట్లో ఆ వాల్యుయేషన్స్ 350 కోట్ల పైన అంటే అర్థం చేసుకోండి. సో ఎక్కువ శాతం ఈ బ్లాక్ మనీ లేకపోతే ఇలా సంపాదించిన డబ్బుని అంతా రియల్ ఎస్టేట్లోకే ఎక్కువ శాతం పుష్ చేస్తారని అంటారు. మరి ఇది అలాంటిదేనా? 10 ఎకరాలు వ్యవసాయ భూమి ఒక దగ్గర, 31 ఎకరాల వ్యవసాయ భూమి ఒక దగ్గర, మళ్ళీ ఇంకో చోట 10 acres కమర్షియల్ ల్యాండ్ అంట. కమర్షియల్ ల్యాండ్ 10 acres, ఎన్ని కోట్లు ఉండాలి, ఎంత విలువ ఉండాలి? 2 ప్లాట్లు ఉన్నాయి ఒక వెంచర్లో. హోటల్స్లో ఓనర్షిప్స్, హోటల్స్లో 50% ఓనర్షిప్, 3 స్టార్ హోటల్ని తలపిస్తుంది అదైతే, లహరి ఇంటర్నేషనల్. దాంతోపాటు కొన్ని బిజినెస్ల్లో కూడా పర్సంటేజెస్, షేర్ హోల్డర్, డైరెక్టర్ అలాంటి డిజగ్నేషన్స్లో ఉన్నాడు. కిషన్ నాయక్ ఆయన స్థిర చర ఆస్తులు వీటన్నిటిని మరి జప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన అరెస్ట్ చేశారు. ఇలాంటి తిమింగలాలు, అనకొండలు, ఇంకేమనాలో నాకు తెలియట్లేదు. వీళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి వ్యక్తులకు సహకరించిన బంధువులని ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులకు సహకరించిన డ్రైవర్ని ఏం చేయాలి? బినామీలని ఏం చేయాలి? వీళ్ళందరినీ ఏం చేయాలి? ఆ ఆస్తులని ఏం చేయాలి? ఇది ప్రజల సొమ్ము, ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సంపాదించిందే. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న సమయంగా కనిపిస్తున్నాడు, ఏజ్లో పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు 2 లక్షల జీతం ఉంది, కానీ ఆయన జీతం అంతకుముందు తక్కువనే ఉండొచ్చు. ఇంత ఎలా సంపాదించాడు ఇంత ఆస్తి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? తెలంగాణలో అవినీతి అధికారులు పెరిగిపోయారా? మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 12 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఇటు ఏసీబీ దాడులను నిర్వహించి అక్కడ అవినీతికి సంబంధించిన తిమింగలాలు అనుకోండి, అనకొండలు అనుకోండి, వీళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి అవినీతికి సంబంధించిన అధికారులు ఉన్నారా? పెరిగిపోయారా? వాళ్ళని ఏం చేయాలి? ఇక్కడ కూడా అలాంటి ఒక ప్రక్షాళన చేయాలా? సిస్టమ్ని ఒకసారి క్లీన్ చేయాలా? రిటైర్మెంట్ కంటే ముందే వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.